భయస్థులు. సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తిరుగా ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పడం కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కతే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరి వెలుపల గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పోయి రోజు ఆమె మైమరిచి ప్రార్థన చేసుకునేది. స్వామి, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజు ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపల నవ్వుకునేవాడు. ఒకరోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనుక దాగుని ఉండి, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను. ఇవాళ ప్రొద్దుకుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకుని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుని పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్లనే ఆ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతనిని చూడగానే పార్వతమ్మ, స్వామి ఈ రూపంతో వచ్చాడనుకుని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి తల్లి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వెనక నిర్బంధించేసరికి గత్యంతరం లేక అతను లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుడికి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికిందే చాలునని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో ప్రొద్దుకుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు, ఓ నా భక్తురాలా, తలుపు తియ్యి అనే పిలుపు వినపడింది. చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకుముందు వచ్చింది బిచ్చగాడే అనుకుని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకు వచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఆ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి. వారు శాంతించే వరకు మీరు కాస్త ఆటక మీద ఉండండి అంటూ అతనిని కూడా దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దోవా తెన్ను కనపడక పూజారి కూడా ఆటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్రపట్టేసింది. అతను మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి అతనికి తెలియదు. మరికొంచెం సేపటికి పూజారికి నిద్రపట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కాలొచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతను సంతోషించి భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకుని ఆ వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఆ అరుపు చెవిన పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. అందుకు ఈమె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించటం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులాయే ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండాలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాము, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్లు నీళ్లు అని మళ్ళీ ఒకసారి అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటకవైపు తిరిగి, ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి కూడా ఉంది, దానితో కాయ కొట్టుకుని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తర్వాత రాయి కోసం వెతికేసరికి పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది.
అదే రాయి అనుకుని పండారం వెంటనే టెంకాయను దాని మీద కొట్టాడు. తల చితికేసరికి అమ్మో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి అతనికి పండారం చెయ్యి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. కింద ఉన్న రామకుట్టి గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో దేవతలకి వాళ్ళ ఉగ్రం వచ్చేసినట్టుంది, రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటుంటే అలానే ఉండేవాళ్ళు, ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళ ఆగ్రహం చెందినట్టుంది అని చెప్పింది. అంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ దభీమని కింద పడటం చూశాడు రామకుట్టి. చూసి హడలుకుంటూ గుర్రం ఎక్కి బుడాయించాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికి వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకుని, బాబు నన్ను విడిచిపెట్టండి, మీకేటా చేయవలసిన కర్మలన్నీ చేస్తా అని బతిమలాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో పండారము పూజారి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ. నమ్మిన దేవుళ్ల లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరకు ఎలా ఫలించింది. కథ సమాప్తం. రాజభక్తుడు. విదర్భ దేశాన్ని జయపాలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డలలాగా చూసుకోవటం వల్ల ఆయన పరిపాలనలో అంతా సుఖంగా కాలం గడుపుతూ ఉండేవాళ్లు. ఒకనాడు జయపాలుడు కొంతమంది పరివారంతో కలిసి అడవికి వేట కోసమని బయలుదేరాడు. అడవిలో ఒక పెద్ద పులిని వెంటాడుతూ జయపాలుడు చాలా దూరం లోపలికి వెళ్ళాడు. తక్కిన పరివారం జయపాలుడిని అనుసరించలేకపోయారు. చివరకు విసిగి జయపాలుడు బాణాన్ని ఎక్కుపెట్టి పులి మీదికి వదిలాడు. అది గురి తప్పిపోయింది. అయినా పోయి పులికి తోడలో తగిలింది. ఎలాగైనా పులి తప్పించుకుందామంటే ప్రయత్నం సాగింది కాదు. బతికి బయటపడాలంటే జయపాలుడు రెండో బాణాన్ని తన మీదకు వదలక ముందే ఉరికి చంపాలి. దెబ్బతిన్న ఆ పులికి కలిగిన బాధ, వేటగాని మీద కలిగిన కోపము దాని నిశ్చయాన్ని మరింత బలపరిచినాయి. వెంటనే పులి ఎదురు తిరిగింది. శరవేగంతో జయపాలుని మీదికి ఉరికింది. ఆ దెబ్బకు జయపాలుని గుర్రం పట్టు తప్పి నేల మీద పడింది. జయపాలుడు దగ్గరనే ఉన్న ఒక పొదలో పడ్డాడు. లేచి మరొక బాణాన్ని సంధించేందుకు వ్యవధి లేదు. పులి వల్ల తనకు చావు తప్పదనుకున్నాడు. ఇదే సమయంలో అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు పక్కనే ఉన్న చెట్టు మీది నుంచి కిందికి దూకాడు. రెప్పపాటులో గొడ్డలితో సహా పులి మీదకు ఉరికి దాని తలను నరికివేశాడు. జయపాలునికి ఇదంతా ఒక కల అనిపించింది. అతను తేరుకున్న తర్వాత బ్రాహ్మణునికి తన కృతజ్ఞతలు తెలిపాడు. పైగా అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు. తనను కాపాడిన అతని కథను కూడా తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. భార్యని, 2 పిల్లల్ని పోషించేటందుకు రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అతని పేరు రామశర్మ. జయపాలునికి రామశర్మ మీద మంచి అభిమానం ఏర్పడింది. వెంటనే అతనిని సకుటుంబంగా తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. అతన్ని తన రక్షక దళాలలో ముఖ్యునిగా నియమించాడు. రామశర్మకు మరి దారిద్ర్యం తీరిపోయింది. చాలా సుఖంగా కాలం గడుస్తున్నది. అతని కొడుకు, కూతురు పెద్దవాళ్ళవుతున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి జయపాలుడు రామశర్మకు కబురు చేసి పిలిపించాడు. మేడ మీదకు తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు. శర్మ, జాగ్రత్తగా విను. నీకేమైనా శబ్దం వినిపిస్తోందా? ఆ చీకటి రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఏమీ కనిపించటం లేదు. చాలా జాగ్రత్తగా వింటేనే కానీ తెలియటం లేదు. కొద్దిసేపు విన్నాక రామశర్మ జవాబు చెప్పగలిగాడు. అవును ప్రభు, ఉత్తర దిశలో ఎవరో సన్నగా ఏడుస్తున్నారు. కంఠస్వరాన్ని బట్టి ఒక స్త్రీ అయి ఉంటుందని అనుకుంటున్నాను అన్నాడు. అవును, బహుశా చాలా దూరం నుంచి ఆ శబ్దం వస్తోంది. అందుకనే స్పష్టంగా వినిపించటం లేదు అన్నాడు జయపాలుడు. దీనికి రామశర్మ తల తిప్పాడు. నా రాజ్యంలో ఎవరికి ఏ బాధ కలిగినా వెంటనే కనుక్కోవలసిన బాధ్యత నాకు ఉంది. కనుక అదేమిటో నీవు వెళ్ళి తెలుసుకురావాలి అన్నాడు రాజు. వెంటనే బయలుదేరాడు రామశర్మ. కారు చీకటి. కన్ను పొడుచుకున్నా దారి కనిపించటం లేదు. చలిగాలి రివ్వున వీస్తున్నది. చేతిలో విచ్చుకత్తితో ఆ ఏడ్పు వినవస్తున్న వైపు నడక సాగించాడు రామశర్మ. నిర్మానుష్యమైన ప్రదేశంలో నుంచి ధైర్యంగా నడిచిపోతున్నాడు. మధ్య మధ్యన ఆగి ధ్వనిని బట్టి తాను సరిగా నడుస్తూ ఉన్నది లేనిది నిర్ణయించుకుంటున్నాడు. ఇక్కడ జయపాలుడు
రామశర్మ వెళ్ళినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు. రామశర్మ నిజంగా ఒక్కడూ వెళ్ళి కనుక్కొని రాగలడా, లేక ఇంటికి వెళ్ళి పడుకొని ఏ తెల్లవారుజామునో తిరిగి వచ్చి ఏదో ఒకటి చెబుతాడా? రామశర్మ ధైర్య సాహసాల మీద రాజుకు నమ్మకం లేక కాదు, ఒకవేళ శర్మ బద్దకిస్తాడేమోనని ఇలా సంశయించటం. ఎందుకైనా మంచిదని జయపాలుడు కూడా రామశర్మను చాటుగా అనుసరించసాగాడు. రామశర్మకు ఏదైనా ప్రమాదం సంభవించినా తను సహాయపడేటందుకు అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన శర్మకు తను ఈ విధంగా కృతజ్ఞతను చెప్పగలుగుతాడు. రామశర్మ ఉత్తర దిశగా నడక సాగిస్తున్నాడు. పోను పోను స్త్రీ యొక్క రోదన ధ్వని మరింత స్పష్టంగా వినిపించసాగింది. తాను సరి అయిన మార్గంలోనే నడుస్తున్నాననే నమ్మకం కుదిరిన కొద్దీ రామశర్మ మరింత వేగంగా నడుస్తున్నాడు. పోయి రామశర్మ ఊరి బయట ఉన్న శ్మశానంలో ప్రవేశించాడు. రాజభక్తుడైన రామశర్మకు భయం వేయలేదు. సహజ సిద్ధమైన అతని ధైర్యానికి తోడు తను ఒక మంచి పని చేస్తున్నాను కదా అనే తృప్తి కూడా అతని పట్టుదలకు ఎక్కువగా తోడ్పడింది. శ్మశానం మధ్యని ఒక స్త్రీ ఏడుస్తూ ఉండటాన్ని చూశాడు రామశర్మ. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు మీరు? తెలుసుకుని రమ్మని నన్ను రాజుగారు పంపించారు అన్నాడు శర్మ ఎంతో వినయంతో. నేను ఎవరైతే నీకేమి, ఆర్చగలవా తీర్చగలవా అన్నదామె. ఏమో, రాజుగారు తన ప్రజలను కన్న బిడ్డలలాగా పాలిస్తున్నారు. మీ కష్టాన్ని తీర్చటం అదొక ఘనకార్యం కాదని నా నమ్మకం అన్నాడు రామశర్మ. సరే, అయితే వినండి. నేను భూదేవిని. మరొక వారం రోజులలో రాజు చనిపోతాడు. ఇన్నాళ్లుగా నన్ను పాలించిన ప్రభువు నన్ను విడిచిపోతున్నాడే అని నేను విచారపడుతున్నాను అన్నదామె. నిశ్చేష్టుడయ్యాడు రామశర్మ. కొంచెం తేరుకొని, రాజుగారిని కాపాడే మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. లేకేమీ, ఉన్నది, కానీ ఎవ్వరూ సాహసించలేరు అన్నది. చెప్పండి, నేను సాధిస్తాను అన్నాడు రామశర్మ ధీమాగా. శ్మశానానికి అవతలి ప్రక్కన భద్రకాళి ఆలయం ఉంది. ఒక బ్రహ్మచారిని కాళికాదేవికి బలి ఇస్తే ఈ గండం గడిచి రాజు పూర్ణాయుర్దాయాన్ని అనుభవించగలుగుతాడు అంది భూదేవి. రామశర్మ తిరుగుముఖం పట్టాడు. మెల్లిగా నడుస్తూ ఆలోచించసాగాడు. ఊళ్ళో ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు. కానీ తమ బిడ్డను బలిపెట్టేందుకు ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఇది అతనికి పట్టుకున్న సమస్య. మరొక్క క్షణం ఆటే యోచించేసరికి రామశర్మకు మెరుపు మెరిసినట్లయింది. తన కొడుకు బ్రహ్మచారే. ఒకళ్లను యాచించకుండా తన కొడుకునే బలిపెట్టడంతో జయపాలుని ప్రాణాలు తను కాపాడవచ్చును కదా. కానీ తనకు కడుపు తీపి లేకపోలేదు. చూస్తూ చూస్తూ కన్న కొడుకును బలిపెట్టడం అంటే హృదయం అల్లాడక తప్పదు. కానీ గత్యంతరం లేదు. కొడుకు పోతే తనొక్కడే విచారించేది. రాజు పోతే రాజ్యమంతా తలక్రిందులై అల్లకల్లోలమైపోతుందే. కనుక ప్రజాక్షేమం కోసం కొడుకును బలిపెట్టడానికే రామశర్మ నిశ్చయం చేసుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను చకచకా నడవసాగాడు. ఇంటికి రాగానే కొడుకును లేపి స్నానం చేయించి శుచిగా తనతో రమ్మని అన్నాడు. తండ్రి మాటకు ఎదురాడని కొడుకు తండ్రి చెప్పినట్లే చేశాడు. తాను చెయ్యబోయే పనిని భార్యకు కూడా తెలియనీయలేదు రామశర్మ. కొడుకును తీసుకుని భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. గుడిలో హారతి వెలిగించిన తర్వాత కొడుకుతో అంతా చెప్పాడు. వెంటనే పిన్నవాడు ఎంతో ఉత్సాహంతో, తండ్రి, ఇంత గొప్ప అవకాశం దొరకటం మన అదృష్టం కదా. ఇంకా ఆలోచిస్తారెందుకు? ఇప్పుడే నన్ను భద్రకాళికి బలివెయ్యండి అన్నాడు. కుర్రవాడు భద్రకాళి విగ్రహం ముందు తల వంచాడు. చెక్కు చెదరని ధైర్యంతో రామశర్మ పదునైన కత్తిని కొడుకు మెడ మీదకు ఎత్తాడు. మరుక్షణంలో కొడుకు తల తెగిపడుతుంది. ఆ సమయంలో అతని చేయి కదలకుండా ఎవరో పట్టుకున్నట్టయింది. వెనక్కు తిరిగి చూస్తే ఆమె భద్రకాళి. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కళ్ళు మిరిమిట్లు కొలిపేటట్టుగా ఉన్న ఆమె ముందు సాష్టాంగపడ్డాడు రామశర్మ. శర్మ, నీ భక్తికి నేను మెచ్చాను. నీ కొడుకును బలిపెట్టకుండానే నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి కాళి మాయమయ్యింది. రామశర్మ కొడుకును ఇంటి దగ్గర దిగబెట్టి తాను తృప్తితో రాజభవనానికి వెళ్దామని బయలుదేరాడు. ఈ చిత్రమంతా జయపాలుడు చూసే ఉన్నాడు. రామశర్మ వచ్చే లోపలే జయపాలుడు అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా కోటలో కూర్చుని ఉన్నాడు.
రామశర్మ వచ్చి, ప్రభు, అదేమీ లేదు, ఎవరో పేదరాలు కొడుకు చనిపోయి ఏడుస్తూ ఉంది, పోయి ఊరడించి వచ్చాను అంతే అన్నాడు. జైపాలునికి నిజం తెలియకపోలేదు. అయినప్పటికీ రామశర్మ చెప్పిన విషయాన్ని నమ్మినట్లే నటించి ఊరుకున్నాడు. మరునాడు ఆస్థానంలో గత రాత్రి జరిగినదంతా చెప్పి జైపాలుడు ఇలా అన్నాడు. రామశర్మ నాకు మరి ఒకసారి ప్రాణదానం చేశాడు. కానీ తన గొప్పను చెప్పుకోవడం అతని లక్షణం కాదు. తన ప్రభువు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ఈ రామశర్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలనో నాకు తోచటం లేదు అని అంటూ శర్మకు ఘనమైన సన్మానం చేశాడు. అతనికి వెంటనే గొప్ప పదవి ఇచ్చాడు. రామశర్మకు జరిగిన గౌరవాన్ని అందరూ హర్షించారు. రామశర్మ చూపిన రాజభక్తి వాడవాడలా మారుమ్రోగింది. కథ సమాప్తం. 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులుండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమయ్యింది. స్నేహితులనిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరివొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆఖరణగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్లను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావటంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరు ఊరింది. ఎన్నాళ్ల నుంచి చెప్పాడు కాడే అనుకుని, నిజమే, ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సౌమ్యం ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలని పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కుని వెళ్తూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పొద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం ఎవరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకుని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని అతనితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలవనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికి ఎందుకు తెలవనిస్తాను? ఇంకా మీరు నిశ్చింతగా ఉండొచ్చు. వ్యవహారం అంతా నేను చూసుకుంటాను కదా అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రి గారితో, డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే, అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు,
అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకు చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతనితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి, మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొంటే నష్టమేమిటి కనుక మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరగసాగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకుని, ఏమిరా ఆ ఇంటికి 10,000 ఇస్తా అన్నావుట, ఏం పావుకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడికి ఎలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు, బ్యాంకులో నీకు 5,000 కదూ ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులయ్యి వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరి పైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. ఆదివరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ చెరి ఒక గుణపం చేతపుచ్చుకుని గది మూలలు తవ్వటం మొదలెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. కథ సమాప్తం. వింత వైద్యశాల. చంద్రనగరానికి రాజు ఆనంద గజపతి. ఆయన మంత్రి స్థిరబుద్ధి మిక్కిలి తెలివిగలవాడు. అతని తెలివితేటల వల్లనే రాజ్యంలోని ప్రజలు సుఖంగానూ ఎంతో ఆనందంగానూ ఉండేవారు. ఒకప్పుడు గజపతికి గుండె జబ్బు చేసింది. ఘన వైద్యులంతా ఆశ వదులుకున్నారు. చివరకు రామయ్య అనే ఒక పల్లెటూరి వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బును 3 రోజుల్లో కుదిర్చివేశాడు. రామయ్య సమర్థతకు మెచ్చి రాజు అతనిని తన ఆస్థాన భిషగ్వర్నిగా నియమించాడు. నాటి నుంచి రామయ్యకు పేరు ప్రతిష్టలు పెంపొందసాగినాయి. కొన్ని రోజులకల్లా కోటలో రాణిగారికి జబ్బు చేసింది. అప్పుడు కూడా రామయ్య అదృష్టం వల్లనైతేనేమి, రాణికి ఆయుర్దాయం బాగుండటం వల్లనైతేనేమి జబ్బు నయమై రామయ్య మందు వల్ల 2 నెలలలో పూర్తిగా కుదిరిపోయింది. అంతటితో రామయ్యకు ఇది వరకు ఇచ్చే జీతానికి రెట్టింపు మంజూరు చేశాడు రాజు. పల్లెటూరి వైద్యుడైన రామయ్యకు ఇంత శీఘ్రకాలంలో పేరు ప్రతిష్టలు ధన సంపదలు కలగటం వల్ల అతనికి గర్వం హెచ్చింది. ఎవరినీ లక్ష్యం చేయని రోజులు వచ్చాయి. రాజుగారిని రాణిగారిని మృత్యువు నుంచి కాపాడిన దేవుడను నేను అని బడాయిలు కొడుతూ ఉండేవాడు. ఇది వరకు ప్రతిరోజు రాజవైద్యశాలకు వెళ్ళి రోగులను పరీక్ష చేసి మందులిచ్చే రామయ్య రాను రాను తన ఇష్టం వచ్చినప్పుడే వైద్యశాలకు వెళ్లటం మొదలుపెట్టాడు. నెల నెల వైద్యశాల మీద వినియోగించమని రాజు ఇచ్చే ధనాన్ని దానితో మందులు కొని వాటిని వైద్యశాల రోగులకు వాడక ఇంటికి వచ్చిన రోగులకిచ్చి వాళ్ల వద్ద నుంచి ధనం తీసుకోవటం ప్రారంభించాడు. కొంతకాలం అయ్యేసరికి వైద్యశాలలో ఉన్న రోగులందరూ రామయ్య మీద రహస్యంగా రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు రాజు తన మంత్రికి చూపించాడు. ప్రథమ తప్పిదం కాబట్టి మంత్రి కొన్నాళ్లు చూద్దామని రామయ్య మీద ఏమీ చర్య తీసుకోకుండా ఊరుకున్నాడు. కొన్నాళ్ళైన తర్వాత రామయ్య తనకు ఇచ్చే నెల జీతం చాలటం లేదని, తన వైద్యశాలలో ఇదివరకు వచ్చే రోగుల సంఖ్యకు ఇప్పుడు 4 రెట్లు హెచ్చినందువల్ల రోగుల కోసం వినియోగించమని ఇచ్చే ధనం 4 రెట్లు హెచ్చించితే గాని వైద్యశాల నడపడం కష్టమని అర్జీ పెట్టుకున్నాడు. వైద్యశాల ఖర్చుకు డబ్బు ఎక్కువ కావాలి అని వచ్చిన దరఖాస్తు చూసి రాజు చాలా కోపగించాడు. మంత్రి తను వైద్యశాలకు వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితులు చూడాలని అనుకుని వారం రోజులకు ముందుగానే రామయ్యకు ఈ సంగతి తెలియపరిచాడు. రాజు మంత్రి రేపు వస్తారనగానే అది వరకు బహుకొద్ది రోగులే ఉన్న వైద్యశాల ఇప్పుడు ఎలానో అనేక మంది రోగులతో నిండిపోయింది. వస్తానన్న రోజున ఉదయమే మంత్రితో సహా వచ్చి
రాజుగారు వైద్యశాల ముందు గదిలో కూర్చున్నారు. మందుల ఖర్చులు, రోగుల సంఖ్యలు గల పట్టికలు తనిఖీ చేస్తూ రామయ్యను రాజుగారు గాఢమైన ప్రసంగంలో పెట్టి ఉంచారు. రామయ్య తన జీతం అభివృద్ధి కోసం వైద్యశాలకు ఎక్కువ ధనం మంజూరు చేయగలందులకు రాజుగారికి అనేక విధాలుగా నచ్చచెబుతూ ఉన్నాడు. రాజు వింటూ ఉన్నాడు. రాజుగారు రామయ్య దీర్ఘ సంభాషణలో ఉండటం గ్రహించి ఇదే సమయమని మంత్రి లోపల గదిలో ఉన్న రోగుల మంచాల వద్దకు వెళ్ళాడు. రామయ్య చేసిన కుట్ర ఇట్టే తెలుసుకున్నాడు మంత్రి. తగిన శాస్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. మంత్రి మొదటి మంచం దగ్గరికి వెళ్ళి, నీ జబ్బేమిటి? నీవింకా ఎన్నాళ్ళు ఇలా బాధపడతావు? నేనొక రామబాణం లాంటి ఔషధం ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు రోగిని. వెంటనే రోగి, అంతకన్నానా బాబు, ఇవ్వండి అని దీనంగా వేడుకున్నాడు. అప్పుడు మంత్రి, ఇది పరమ రహస్యం, ఎవ్వరికీ చెప్పనంటే నీకు అది చెబుతాను అన్నాడు. అందుకు రోగి, నేనెవ్వరితోనూ చెప్పను అంటూ మంత్రి చేతిలో చెయ్యి వేశాడు. అప్పుడు మంత్రి, నాకు ఈ చికిత్స ఒక సిద్ధుడు చెప్పాడు. అతడు హిమాలయ పర్వతాల మీద తన జీవితమంతా తపస్సు చేసి ఫలితంగా ఈ విద్యను సాధించి అతను చనిపోయే ముందు ఈ రహస్యాన్ని నాకు వెల్లడించాడు అని ఊరుకున్నాడు. అదేమిటో సెలవిప్పించండి బాబు అన్నాడు ఆత్రంతో రోగి. అందుకు మంత్రి, మీలో బాగా ఎక్కువ జబ్బుగా ఉండి ఇక ఎలాగూ బతకడని అనుకునే రోగిని చంపివేసి వాడిని కాల్చి ఆ కాల్చిన బూడిదను అనగా భస్మాన్ని తేనెలో కలిపి 3 రోజులు సేవిస్తే సకల విధములైన రోగాలు వెంటనే మాయమైపోతాయి. మనిషి జబ్బుకు మనిషే మందు. కానీ అలా చనిపోవడానికి సిద్ధంగా ఉండే రోగి ఇక్కడ ఎవడు ఉన్నాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. అటువంటి త్యాగిని ఎంచుకోవటానికని మీ వైద్యుడు రామయ్యే గుమ్మం దగ్గర నిలబడి రోగం లేని వాళ్ళు అందరూ బయటికి వచ్చేయండి అని పిలవటానికి ఒప్పుకున్నాడు. అతడు పిలిచినప్పుడు రాకుండా ఉండే మిగిలిన వానిని అని మళ్ళీ ఊరుకున్నాడు మంత్రి. అందరి రోగుల వద్దకు వెళ్ళి మంత్రి ఇదే ప్రకారం ఉపదేశించాడు. రోగులందరూ ఆ సిద్ధుని దివ్యౌషధం పుచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. అందరినీ ఒప్పించిన తరువాత మంత్రి రాజు దగ్గర ఉన్న వైద్యుని వద్దకు వచ్చాడు. రామయ్య, రాజుగారు రోగులను స్వయంగా చూద్దామని వస్తే వారితో నీవే ఎక్కువసేపు మాట్లాడావు. రోగులను అందరినీ చూసి పలకరించటానికి వారికి వ్యవధి ఏది? పైగా రోగుల వద్ద ఎంతో మంది వాళ్ళ బంధువులు కూడా ఉన్నట్టున్నారు. కాలాతీతమయ్యింది. అందుకని నీవు గుమ్మంలో నుంచుని రోగం లేని వాళ్ళందరూ బయటికి వచ్చేయండి అని అందరూ వినేటట్టుగా కేక పెడితే జబ్బు ఉన్న వాళ్లే లోపల ఉండిపోతారు, లేని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అప్పుడు లోపల ఉన్న రోగులను చూసి మీ జీతం మాట రాజుగారు ఆలోచిస్తారు అని చెప్పాడు. మంత్రి సలహాకు వైద్యుడు సమ్మతించాడు. ఆ ప్రకారం రామయ్య జబ్బు లేని వాళ్ళందరూ బయటకు వచ్చేయండి అని అందరూ వినేటట్టుగా కేక వేశాడు. కేక వినపడిన కాసేపట్లోనే ఒక్కరూ లోపల ఉండకుండా రోగులందరూ ఆ గది బయటికి వచ్చేశారు. అప్పుడు మంత్రి రాజుతో, ప్రభు, రోగం లేని వాళ్ళందరూ బయటకు వచ్చేశారు. ఇక రోగులెవరో లోపలికి వెళ్ళి మనం లెక్క పెడదాం అన్నాడు. రాజు, మంత్రి, వైద్యుడు ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఏ పక్క మీద కానీ ఒక్క రోగి అయినా కంటికి కనపడితే కదా. కథ సమాప్తం.